సంగీతం ఒక సముద్రం, ఒక అద్భుతం. అటువంటి సంగీతాన్ని తన స్వహస్తాలతో చేసిన 72 మేళకడత రాగాలను 6.5 నిమిషాల పాటగా సంక్షిప్తించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి వెళ్లబోతున్నారు స్వరవీణ పాణి గారు. మరి ఆయన మన స్టూడియోలో ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి ఆయన్ని తెలుసుకుందాం. నమస్కారం వీణ పాణి గారు. నమస్కారం అండి. మన డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చక్కటి శివుడి పాటతో మొదలు పెడదాం. తప్పకుండా అండి, తప్పకుండా. ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివా, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు, ఆటగదరా శివా, ఆటగద కేశవ, ఆటగద గణపతిని తిరిగి బ్రతికించేవు, కళ్ళు మూయుట మొదటి ఆట నీకు, ఆటగద మాయకే మాంగల్యమును జుట్టి కామదహనంబు సయ్యాట నీకు, ఆట బ్రహ్మకు సృష్టి అంతమే నీ దృష్టి, విష్ణు మాయలు కూడా ఆట నీకు. థ్యాంక్ యూ అండి. మనం ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టే ముందు అలా భక్తి తత్వంతో చేయడం బాగుందండి, బాగుందండి, బాగుందండి. థ్యాంక్ యూ, చాలా అద్భుతంగా పాడారు. అంటే ముందుగా ఈ లైక్ మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా మీ ప్రస్థానం మొదలయ్యింది అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? మా నాన్నగారు సంగీతం, ఆయన ఇంటి దగ్గర ఇంటి విద్య అది. నాన్నగారి దగ్గర చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నాను. అది తెలియకుండా నాలో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఒక తపన చిన్నప్పటి నుంచి ఉందండి. మా నాన్నగారి ప్యాషన్ నాకు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని తపన. మద్రాసు వెళ్ళి కొన్నాళ్ళు నుండి వచ్చారు, అవ్వలేదు ఆయన. ఆ సెకండ్ హాఫ్ నేను చేయాలి, నాన్నగారి కోరిక తీర్చాలని ఒక ఆశయం అండి. ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవటం, చిన్నప్పుడే గ్రామంలోనే భజనలకి పాటలకి వీటికి వాయించడం, స్వరపరచడం, దేవుడి మీద రాయటం, అలా ప్రయాణం చదువుతో పాటుగా పెనవేసుకుపోయి అది చివరికి గుంటూరు విశ్వంజీ గారి ద్వారా మద్రాసు వెళ్ళి మా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి ద్వారా పెద్దవాళ్ళ దృష్టికి, బాలుగారి దృష్టికి వచ్చిందండి. అప్పటి నుంచి ఇంకా సంగీతం ఆల్బమ్స్, చాలా భక్తి ఆల్బమ్స్ చాలా చేశాను. దాంతో పాటుగా ఇంకా తనికెళ్ళ భరణి గారు పరిచయం అయిన తర్వాత సినిమాల్లోకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంటర్ అయినానండి. అంటే మీ మొదటి సినిమా ఫస్ట్ పిక్చర్ పట్టుకోండి చూద్దామండి, శివనాగేశ్వరరావు గారు డైరెక్షన్ లో చేశారు. ఆ తర్వాత కంటిన్యూగా అలా అలా వచ్చిన సినిమాలు చేసుకుంటూ ఈ ఆల్బమ్ చేసుకుంటూ మిగతా వర్క్ ఎక్కువగా మీరు దేవస్థానాలకు కూడా ఆల్బమ్స్ చేశారు. దేవస్థానం సినిమా నాకు మంచి గుర్తింపునిచ్చిన సినిమా. జనార్దన మహర్షి గారి దర్శకత్వంలో బాలసుబ్రహ్మణ్యం గారు, కె విశ్వనాథ్ గారు కలిసి ఆర్టిస్ట్ గా చేశారండి. ఆమని, బాలసుబ్రహ్మణ్యం గారు, విశ్వనాథ్ గారు. దానికి దేవస్థానానికి నన్ను సంగీతానికి తీసుకున్నారు. సంగీతం సాహిత్యం రెండూ చేశాను ఆ సినిమాలకి. దేవస్థానంలోనే ఒక పల్లవి. విచిత్రం ఏంటంటే ఫస్ట్ కూర్చోగానే డైరెక్టర్ గారు సరస్వతి మీద ప్రార్థన చేయండి అన్నారు. సరస్వతి ప్రార్థన నేను చేస్తాను కదా, అట్లా కాదండి. సినిమాలో మొట్టమొదటే బ్యాక్ డ్రాప్ ఏమో సరస్వతి దేవి మీద పాట, బాలు గారును ఆమెని ఇంట్రడక్షన్. బాలు గారికి సంగీతం అదృష్టం కదండి. బాలసుబ్రహ్మణ్యం గారు ఆర్టిస్ట్ గా చేసిన సినిమాకి ఫుల్ ప్లెజ్డ్ ఆయన హీరో. ఆ కథ లాంటిది అనమాట. ప్రార్థనకి సార్ ఇది కష్టం సార్, సరస్వతి ప్రార్థన చేయమంటున్నారు, పక్కన బాలు గారును ఆమెనే ఉన్నారు, వీళ్ళిద్దరు ఇంట్రడక్షన్ ఎట్లా లేదని మీరు చేయండి అన్నారండి. అప్పటికి రచయిత నేను కాదు, మ్యూజిక్ డైరెక్టర్మే. పలుపు తెలుపు తల్లివే, పదాల జిలుగులల్లవే, పలుపు తెలుపు తల్లివే, పదాల జిలుగులల్లవే, మదాల సుధార సాంసు వల్లివే, కక్కరి ససని రిర్రి ససని సాసని పాప గగ పాప గగరి స, పలుపు తెలుపు తల్లివే, పదాల జిలుగు నల్లవే. ఈ పాట నేను కంపోజ్ చేశాను కానీ నేను పాఠం బాగుండదు అనిపిస్తుంది. ఈ డిస్కషన్ లో చిన్న విరామం తీసుకుందాం. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.